సో మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి క్యాపిటల్ గెయిన్స్. సో మన నెక్స్ట్ హెడ్ ఆఫ్ ఇన్కమ్, మనం టోటల్ ఇన్కమ్ కంప్యూటేషన్ లో మనకు టోటల్ గా 5 హెడ్స్ అనుకున్నామండి. 5 హెడ్స్ ఆఫ్ ఇన్కమ్ లో ఇన్కమ్ ఫ్రమ్ సాలరీస్, ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ, ఇన్కమ్ ఫ్రమ్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్, ఇన్కమ్ ఫ్రమ్ క్యాపిటల్ గెయిన్స్, ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్. ఈ 5 హెడ్స్ ఆఫ్ ఇన్కమ్ ని టోటల్ చేస్తే మనకు వచ్చేది గ్రాస్ టోటల్ ఇన్కమ్ అని చెప్పేసి అనుకున్నాం. అందులోంచి జనరల్ డిడక్షన్స్ తీసేస్తే మనకు వచ్చేది నెట్ టోటల్ ఇన్కమ్ అనుకున్నాం. దాని మీద అగ్రికల్చర్ ఇన్కమ్ యాడ్ చేసి అగ్రిగేషన్ చేయడం, తర్వాత ట్యాక్స్ కంప్యూటేషన్స్ చేయడం, ఇవన్నీ కూడా మనం ఆల్రెడీ స్టార్టింగ్ లోనే నేర్చుకున్నాం. ఈ ఇన్కమ్స్ అనేవి ఎలా అరైవ్ అవ్వాలి, ఈచ్ హెడ్ ఆఫ్ ఇన్కమ్ ని ఎలా అరైవ్ అవ్వాలి, వాటి టోటల్ ని తీసుకెళ్లి ఈచ్ హెడ్ ఆఫ్ ఇన్కమ్ ప్రొవిజన్స్ అన్ని క్యాలిక్యులేట్ చేసుకుని వాటి టోటల్ ఇన్కమ్ తీసుకెళ్లి మనం ఏం చేసుకోవాలి, ఈచ్ హెడ్ ఆఫ్ ఇన్కమ్ టోటల్ తీసుకెళ్లి అక్కడ టోటల్ ఇన్కమ్ కంప్యూటేషన్ లో మనం అక్కడ ఇన్కార్పొరేట్ చేసుకోవాలండి. సో అలా ఇన్కార్పొరేట్ చేసేటప్పుడు మనం టోటల్ ఇప్పటి వరకు సోఫార్ 2 హెడ్స్ అనేవి మనం కంప్లీట్ చేసుకున్నాం. ఇన్కమ్ ఫ్రమ్ సాలరీస్ కంప్లీట్ చేసుకున్నాం, ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ అనేది కంప్లీట్ చేసుకున్నాం. సో నెక్స్ట్ హెడ్ ఆఫ్ ఇన్కమ్ వచ్చేసరికి క్యాపిటల్ గెయిన్స్ అండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. టోటల్ చాప్టర్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. మీరు జనరల్ గా ఐపీసీఎస్ సిలబస్ లో ఎక్కువగా అడిగేది ఏంటి అంటే కనుక సాలరీస్ నుంచి, హౌస్ ప్రాపర్టీ నుంచి, క్యాపిటల్ గెయిన్స్ నుంచి 3 టాపిక్స్ నుంచి ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ ఆర్ క్వశ్చన్స్ అనేవి ఖచ్చితంగా ఉంటాయి. ఎందుకు అని అంటే కనుక ఇవి ఫైనల్ వచ్చేసరికి ఫైనల్లో పీజీబీపీని, అదర్ సోర్సెస్ ని ఇంకా డీటెయిల్ గా అడుగుతాడండి. కానీ వీటిని ఎక్స్టెన్సివ్ గా చూసేది ఇక్కడే. ఈ మూడు చాప్టర్స్ ని ఐపీసీసీ లెవెల్లో కానీ లేదా ఇంటర్ లెవెల్లో కానీ మనం మాట్లాడుకుంటున్న ఇంటర్ లెవెల్, సిఏ ఇంటర్ లెవెల్లో ఎక్కువగా కంప్లీట్ గా చూస్తాము. ఓకే, సో పీజీబీపీ, అదర్ సోర్సెస్ కూడా మాక్సిమం చూసేస్తామండి. కానీ వాడికి ఎక్కువగా క్వశ్చన్ అడగడానికి ఇంకా ఛాన్స్ ఉండేది ఫైనల్ లెవెల్ కి వచ్చేసరికి ఇంకా డీటెయిల్ గా క్వశ్చన్స్ అనేవి అడుగుతాడండి. కానీ ఈ చాప్టర్స్ కి వచ్చేసరికి ఇక్కడే సిఏ ఇంటర్ లోనే ఎక్కువ ఫోకస్ అనేది పెడతాడు. కాబట్టి ఈ 3 చాప్టర్స్ నుంచి క్వశ్చన్ లేకుండా క్వశ్చన్ పేపర్ ఉండదు. ఓకే, సో సాలరీస్, హౌస్ ప్రాపర్టీ, క్యాపిటల్ గెయిన్స్. ఓకే, మనం గమనిస్తే కనుక ఇప్పటి వరకు మనం చూసిన సాలరీస్ లో కానీ సెపరేట్ ఫార్మెట్ ఉంది. తర్వాత ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీకి సెపరేట్ క్యాలిక్యులేషన్ ఫార్మెట్ ఉందండి. అలాగే క్యాపిటల్ గెయిన్స్ కి ఉందా లేదా అనేది మనం చూద్దాం. దానికంటే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈచ్ అండ్ ఎవ్రీ హెడ్ ఆఫ్ ఇన్కమ్ కి మనకి ఏముంటుందని చెప్పేసి అనుకుంటే చార్జబిలిటీ సెక్షన్ ఉంటుందని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. ఈచ్ అండ్ ఎవ్రీ హెడ్ ఆఫ్ ఇన్కమ్ కి ఏముంటుంది, చార్జబిలిటీ సెక్షన్ ఉంటుంది. అలాగే మనం సాలరీస్ లో చార్జబిలిటీ సెక్షన్ చూసాం. సెక్షన్ 15 ఇస్ అ చార్జబిలిటీ సెక్షన్. అక్కడ ఏం ట్యాక్స్ చేస్తామో, ఆ హెడ్ ఆఫ్ ఇన్కమ్ లో ఏది ట్యాక్స్ చేస్తాం అనేది మనకి అక్కడ స్పెసిఫిక్ చెప్పారు. ఓకే, ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ గురించి చూసాం. ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీలో మనకి చార్జబిలిటీ సెక్షన్ ఎంత అంటే 22. సో 22 ఇస్ అ చార్జబిలిటీ సెక్షన్ అనుకున్నాం. అక్కడ ఏం ట్యాక్స్ చేస్తాము, ఎలా ట్యాక్స్ చేస్తాము, ఆ హెడ్ ఆఫ్ ఇన్కమ్ లో కవర్ అయ్యేది ఏంటి అనేది మనం మాట్లాడుకున్నామండి. అలాగే క్యాపిటల్ గెయిన్స్ కూడా ఏముంటుందండి, చార్జబిలిటీ సెక్షన్ అనేది మనకు ఉంటుంది. ఆ చార్జబిలిటీ సెక్షన్ గురించి మనం మాట్లాడుకున్నాము. దానికంటే ముందు ఒక చిన్న టాపిక్ అనేది మనం డిస్కస్ చేద్దాం. ఓకే, సో క్యాపిటల్ గెయిన్స్ సార్, ఇన్కమ్ ఫ్రమ్ క్యాపిటల్ గెయిన్స్ అనేది ఎలా అరైజ్ అవుతుంది అని చెప్పేసి కనుక మనం చూసినట్లయితే, ఇన్కమ్ ఫ్రమ్ క్యాపిటల్ గెయిన్స్ అనేది ఎలా అరైజ్ అవుతుంది అనేది కనుక మనం చూసినట్లయితే, సో ఫస్ట్ క్యాపిటల్ అసెట్ ఉండాలంట. అంటే ఇది క్యాపిటల్ అసెట్ ని అమ్మితే వచ్చేది క్యాపిటల్ గెయిన్ అండి. ఓకే, రైట్. సో క్యాపిటల్ అసెట్ ని ట్రాన్స్ఫర్ చేస్తే a capital asset when transfers మనకి వాట్ విల్ అరైజ్, క్యాపిటల్ రిసిప్ట్ వస్తుందండి. మనకి ఒక క్యాపిటల్ అసెట్ ని కనుక ట్రాన్స్ఫర్ చేస్తే మనకు వచ్చేది ఏంటి, క్యాపిటల్ రిసిప్ట్. ఓకే, ఆ క్యాపిటల్ రిసిప్ట్ కి కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ అనేది అడ్జస్ట్ చేస్తే, ఓకే, ఆ కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ మనం అడ్జస్ట్ చేస్తే మనకు వచ్చేది ఏంటంటే క్యాపిటల్ గెయిన్. మా క్యాపిటల్ గెయిన్ అంటే చిన్న పిల్లోడిని అడిగినా చెప్తాడు. ఏంటంటే కనుక సార్, గెయిన్ అరైజింగ్ అవుట్ ఆఫ్ సేల్ ఆఫ్ అసెట్. ఓకే, సో దాన్ని ఇంకా కొంచెం డీటెయిల్డ్ గా మనం ప్రొవిజన్స్ ప్రకారం మాట్లాడుకునేటప్పుడు ఏం మాట్లాడుకుంటున్నాం అంటే, క్యాపిటల్ గెయిన్ అనేది ఇన్కమ్ ఫ్రమ్
క్యాపిటల్ గెయిన్ అనేది అరైజ్ అవ్వాలి అంటే ఏముండాలంటే ఆస్పెక్ట్స్, ఫస్ట్ క్యాపిటల్ అసెట్ ఉండాలంట. ఆ క్యాపిటల్ అసెట్ ని మనం ఏం చేయాలంట, ట్రాన్స్ఫర్ చేసి ఉండాలంట. ట్రాన్స్ఫర్ చేస్తే మనకి ఏం అరైజ్ అవుతుంది, క్యాపిటల్ రిసిప్ట్ వస్తుంది. అంటే క్యాపిటల్ అసెట్ నమ్మేస్తే వచ్చేది ఏంటండి, క్యాపిటల్ రిసిప్ట్. సో ఆ క్యాపిటల్ రిసిప్ట్ కి మనం ఆల్రెడీ కొంత ఖర్చు పెట్టి కొని ఉంటాం కదండి. ఇప్పుడు క్యాపిటల్ అసెట్ ఊరికనే రాదు కదండి, మనం కొంటేనే కదండి వస్తుంది. అలా కొన్ని అసెట్ ని మనం ఎంతో కొంతకి కొని ఉంటాం. సో ఆ ఆ కొన్న వాల్యూ ఏదైతే ఉంటుందో, మనం అమ్మేసిన వాల్యూ అంటే మనకు అమ్మడం ద్వారా వచ్చింది ఏంటి, క్యాపిటల్ రిసిప్ట్. ఆ క్యాపిటల్ రిసిప్ట్ నుంచి కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ ని మనం మైనస్ చేస్తే వచ్చేది ఏంటి, గెయిన్. సో మనం ఎంత కమ్మాము, క్యాపిటల్ రిసిప్ట్ వచ్చిందా, సేల్ చేస్తే ఎంత వచ్చిన ఆ వాల్యూ, దాంట్లో నుంచి మనం కొన్న వాల్యూ తీసేస్తే మనకు వచ్చేది ఏంటండి, గెయిన్. సో ఈ గెయిన్ కి సమ్ ఎగ్జంప్షన్స్ ఉన్నాయంట. ఈ ఎగ్జంప్షన్స్ ని అడ్జస్ట్ చేస్తే మనకు వచ్చేది ఏంటి, టాక్సబుల్ క్యాపిటల్ గెయిన్. ఓకే రైట్. సో టోటల్ గా సార్ వాట్ ఈస్ టాక్సబుల్ అండర్ ఇన్కమ్ ఫ్రమ్ క్యాపిటల్ గెయిన్స్ అని చెప్పేసానంటే, వెన్ యూ ట్రాన్స్ఫర్ ఏ క్యాపిటల్ అసెట్ ని కనుక నువ్వు ట్రాన్స్ఫర్ చేసినట్లయితే, సో వాట్ యూ విల్ రిసీవ్, క్యాపిటల్ రిసిప్ట్. ఆ క్యాపిటల్ రిసిప్ట్ కి నువ్వు కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్, నువ్వు కొన్న కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ కనుక అడ్జస్ట్ చేస్తే వాట్ యూ విల్ గెట్, క్యాపిటల్ గెయిన్. దానికి సమ్ ఆఫ్ ది ఎగ్జంప్షన్స్ ఏవైతే ఉంటాయో ఆ ఎగ్జంప్షన్స్ అండర్ సెక్షన్ 54 అండి. ఈ ఎగ్జంప్షన్స్ ని అడ్జస్ట్ చేస్తే గనక మనకు వచ్చేది ఏంటంటే అండి, టాక్సబుల్ క్యాపిటల్ గెయిన్. సో వాట్ ఈస్ అవర్ ఆబ్జెక్టివ్ is to calculate taxable capital gain. సో taxable capital gain అరైవ్ అవ్వాలంటే గనక ఈ స్టెప్స్ అన్ని కూడా మనం చూడాలంట. సో ఫస్ట్ we need to see what is capital asset. మనం ఏం చూడాలంటే అండి, క్యాపిటల్ అసెట్ అంటే ఏంటి. సో క్యాపిటల్ అసెట్ అంటే ఏంటి, దాన్ని ట్రాన్స్ఫర్ చేయడం ద్వారా, క్యాపిటల్ అసెట్ ని ట్రాన్స్ఫర్ చేస్తేనే వచ్చే రిసిప్ట్ ని క్యాపిటల్ రిసిప్ట్ అంటాము. అమ్మ దీనికంటే ముందు ఒక బేసిక్ ప్రిన్సిపల్ మనం చెప్పుకున్నామండి. ఎక్కడ అని చెప్పేసానంటే బేసిక్స్ లో చెప్పుకున్నామండి. ఆ బేసిక్స్ లో చెప్పిన బేసిక్స్ థింగ్స్ ని నేను ఒకసారి మీకు రిమైండ్ చేస్తాను. రెవెన్యూ రిసిప్ట్ వర్సెస్ క్యాపిటల్ రిసిప్ట్ మనం మాట్లాడుకున్నామండి. రెవెన్యూ రిసిప్ట్ కి వచ్చేసరికి ప్రిన్సిపల్ చెప్పానండి. ఏం చెప్పాను అని చెప్పేసానంటే గనక, ఆల్ రెవెన్యూ రిసిప్ట్స్ ఏమవుతాయి, taxable except specifically provided. అని చెప్పేసి చెప్పుకున్నాం. అంటే వచ్చిన ప్రతి రెవెన్యూ రిసిప్ట్ ఏమైపోతుంది, taxable అయిపోతుంది. ఓకే, ఎక్సెప్ట్ స్పెసిఫికల్లీ ప్రొవైడెడ్. స్పెసిఫిక్ గా చెప్తే తప్ప, స్పెసిఫిక్ గా ఎగ్జంప్షన్ అని చెప్పేసి చెప్తే తప్ప మిగతా అన్ని రెవెన్యూ రిసిప్ట్స్ కూడా ఏమైపోతాయి, టాక్సబుల్ అయిపోతాయి. అలాగే సార్ క్యాపిటల్ రిసిప్ట్స్ గురించి ప్రిన్సిపల్ కూడా మనం మాట్లాడుకున్నాం అండి. ఆల్ క్యాపిటల్ రిసిప్ట్స్ ఏమవుతాయంటండి, ఎగ్జంప్టెడ్. ఆల్ క్యాపిటల్ రిసిప్ట్స్ ఏమవుతాయి, ఎగ్జంప్టెడ్ ఎక్సెప్ట్ స్పెసిఫికలీ ప్రొవైడెడ్ అని చెప్పి బేసిక్స్ లో చెప్పుకున్నామండి. రెవెన్యూ రిసిప్ట్స్ ఏవైతే ఉంటాయో అన్ని రెవెన్యూ రిసిప్ట్స్ ఏమవుతాయి, టాక్సబుల్ అయిపోతాయి ఎక్సెప్ట్ స్పెసిఫిక్ గా ప్రొవైడెడ్, స్పెసిఫిక్ గా చెప్తే తప్ప. క్యాపిటల్ రిసిప్ట్స్ లో ఆల్ క్యాపిటల్ రిసిప్ట్స్ ఆర్ ఎగ్జంప్టెడ్ ఎక్సెప్ట్ స్పెసిఫికల్లీ ప్రొవైడెడ్. స్పెసిఫిక్ గా చెప్తే తప్ప క్యాపిటల్ రిసిప్ట్ అనేది టాక్సబుల్ అవ్వదు. సార్ ఇక్కడ మనకి స్పెసిఫిక్ గా చెప్పేవి ఏముంటాయి సార్ అని చెప్పేసానంటే, ఇక్కడ ఫస్ట్ క్యాపిటల్ రిసిప్ట్స్ టాక్సబుల్ అవ్వాలి అంటే గనక, ఇక్కడ క్యాపిటల్ గెయిన్స్ లో క్యాపిటల్ రిసిప్ట్ టాక్సబుల్ అవ్వాలి అంటే కనుక ఫస్ట్ థింగ్ ఈస్ టు సాటిస్ఫై ద డెఫినేషన్ ఆఫ్ క్యాపిటల్ అసెట్. సో మీరు ఏదైతే అసెట్ అంటున్నారో ఆ అసెట్ ఏ డెఫినేషన్ సాటిస్ఫై చేయాలంటే అండి, క్యాపిటల్ అసెట్ డెఫినేషన్ సాటిస్ఫై చేయాలంట. సో ఫస్ట్ క్రైటీరియా అండి, ఫస్ట్ క్రైటీరియా టు ట్యాక్స్ అండర్ ఇన్కమ్ ఫ్రమ్ హెడ్ క్యాపిటల్ గెయిన్. ఇన్కమ్ ఫ్రమ్ ద హెడ్ క్యాపిటల్ గెయిన్స్ లో ట్యాక్స్ అవ్వాలంటే ఫస్ట్ వాట్ వీ నీడ్ టు satisfy, the first criteria is to that should satisfy the definition of capital asset. Tarvata second criteria or second issue is to satisfy the definition of transfer. Amma suppose adi capital asset ayindandi, but it has not satisfied the definition of
ట్రాన్స్ఫర్, మీరు జాగ్రత్తగా గమనిస్తే ఇష్యూ ఒకసారి చూడండి. అది క్యాపిటల్ అసెట్ డెఫినిషన్ ని సాటిస్ఫై చేసిందంట, బట్ ట్రాన్స్ఫర్ డెఫినిషన్ ని సాటిస్ఫై చేయలేదంట. దెన్ ఇక్కడ వచ్చే రిసిట్ క్యాపిటల్ రిసిట్ ఇస్ ఇట్ టాక్సబుల్ ఆర్ నాట్? అంటే ఇట్ ఈస్ నాట్ టాక్సబుల్. సో క్యాపిటల్ అసెట్ డెఫినేషన్ సాటిస్ఫై చేసి ట్రాన్స్ఫర్ డెఫినేషన్ ని సాటిస్ఫై చేయలేదంట. అప్పుడు వచ్చిన క్యాపిటల్ రిసిట్ టాక్సబుల్ అంటే టాక్సబుల్ కాదంట. సెకండ్ సిచ్యువేషన్, that has not satisfied the definition of capital asset. అది క్యాపిటల్ అసెట్ డెఫినిషన్ ని సాటిస్ఫై చేయలేదు, బట్ ట్రాన్స్ఫర్ డెఫినిషన్ ని సాటిస్ఫై చేసిందంట. దెన్ వచ్చే క్యాపిటల్ రిసిట్ టాక్సబుల్ సార్ అని చెప్పేసానంటే దట్ ఈస్ నాట్ టాక్సబుల్. థర్డ్ సిచ్యువేషన్, అది క్యాపిటల్ అసెట్ డెఫినేషన్ సాటిస్ఫై చేయలేదు, ట్రాన్స్ఫర్ డెఫినేషన్ సాటిస్ఫై చేయలేదు. అప్పుడు వచ్చిన క్యాపిటల్ రిసిట్ టాక్సబుల్ సార్ అంటే ఇట్ ఈస్ నాట్ టాక్సబుల్. మరి ఫోర్త్ సిచ్యువేషన్ చూడండి, క్యాపిటల్ అసెట్ డెఫినేషన్ ని సాటిస్ఫై చేసింది, ట్రాన్స్ఫర్ డెఫినేషన్ కూడా సాటిస్ఫై చేసింది. అప్పుడు వచ్చే క్యాపిటల్ రిసిట్ టాక్సబుల్ సార్ అంటే ఎస్ ఇట్ ఈస్ టాక్సబుల్ అని చెప్తున్నాడు అండి. మీరు జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ క్యాపిటల్ రిసిట్, వచ్చిన క్యాపిటల్ రిసిట్ ఇన్కమ్ ఫ్రమ్ హెడ్ క్యాపిటల్ గెయిన్స్ లో ట్యాక్స్ అవ్వాలి అంటే కనుక ఇక్కడ చెప్పిన ప్రిన్సిపల్స్ ప్రకారం చూస్తే కనుక ఒకే ఒక సిచ్యువేషన్ లో ఏంటిది, క్యాపిటల్ అసెట్ డెఫినేషన్ సాటిస్ఫై చేయాలి, తర్వాత ట్రాన్స్ఫర్ డెఫినేషన్ సాటిస్ఫై చేయాలి. ఈ రెండు డెఫినేషన్స్ సాటిస్ఫై చేస్తేనే దట్ షుడ్ సాటిస్ఫై క్యాపిటల్ అసెట్ డెఫినేషన్, అంటే మనం ట్రాన్స్ఫర్ చేసే అసెట్ క్యాపిటల్ అసెట్ అయి ఉండాలి, అండ్ దట్ షుడ్ ఆల్సో సాటిస్ఫై ద డెఫినేషన్ ఆఫ్ ట్రాన్స్ఫర్. అంటే క్యాపిటల్ అసెట్ కి సపరేట్ గా డెఫినేషన్ చెప్తున్నారు, ట్రాన్స్ఫర్ కి సపరేట్ గా డెఫినేషన్ చెప్తున్నారు. కాబట్టి క్యాపిటల్ అసెట్ అయి ఉండి అలాగే ట్రాన్స్ఫర్ డెఫినేషన్ కూడా సాటిస్ఫై చేస్తేనే అప్పుడు వచ్చిన క్యాపిటల్ రిసిట్ అనేది ఏమవుతుందంటండి, టాక్సబుల్ అవుతుందంట. సో మనం చాలా జాగ్రత్తగా చూడాల్సింది ఏంటి, క్యాపిటల్ అసెట్ డెఫినేషన్ జాగ్రత్తగా చూడాలి, ట్రాన్స్ఫర్ డెఫినేషన్ చాలా జాగ్రత్తగా చూడాలి. ఎందుకంటే ఈ రెండిట్లో ఏదో ఒక కండిషన్ సాటిస్ఫై చేయకపోయినా, రెండు కండిషన్లు సాటిస్ఫై చేయకపోయినా, ఏదో ఒక క్రైటీరియా సాటిస్ఫై చేయకపోయినా, రెండు క్రైటీరియాలు సాటిస్ఫై చేయకపోయినా ఏమవుతుందండి, నాట్ టాక్సబుల్ అండర్ ఇన్కమ్ ఫ్రమ్ capital gains. The capital receipt is not going to be taxable. Okay, so first రెండు ఫిల్టర్స్ కింద మాట్లాడుకుంటే కనుక ఫస్ట్ ఫిల్టర్ ఏంటి, క్యాపిటల్ అసెట్ డెఫినేషన్ సాటిస్ఫై చేయాలి. క్యాపిటల్ అసెట్ డెఫినేషన్ సాటిస్ఫై చేస్తే సరిపోతుందా సార్, టాక్సబుల్ అయిపోతుందా, అవ్వదు. సో మళ్ళీ ఏం చేయాలి, ట్రాన్స్ఫర్ డెఫినేషన్ సాటిస్ఫై చేయాలి. సెకండ్ కండిషన్, సెకండ్ ఫిల్టర్. సో ఈ రెండు కండిషన్లు సాటిస్ఫై చేస్తేనే, రెండు క్రైటీరియాలు సాటిస్ఫై చేస్తేనే వచ్చిన క్యాపిటల్ రిసిట్ అనేది ఏమవుతుందంటండి, టాక్సబుల్ అవుతుంది. సార్ క్యాపిటల్ రిసిట్ వచ్చిన క్యాపిటల్ రిసిట్ ఇన్కమ్ ఫ్రమ్ క్యాపిటల్ గెయిన్స్ లో టాక్సబుల్ అవుతుందా లేదా అనేది చూడాలంటే ఏమేం చూడాలి, క్యాపిటల్ అసెట్ డెఫినేషన్ చూడాలి, ట్రాన్స్ఫర్ డెఫినేషన్ చూడాలి. ఈ రెండు డెఫినేషన్స్ చూసి రెండు క్రైటీరియాస్ సాటిస్ఫై చేస్తేనే ఇట్ ఇస్ టాక్సబుల్ అండర్ ఇన్కమ్ ఫ్రమ్ క్యాపిటల్ గెయిన్స్. ఒకవేళ ఇన్కమ్ ఫ్రమ్ క్యాపిటల్ గెయిన్స్ లో టాక్సబుల్ అయితే క్యాలిక్యులేషన్ ఎలా చేయాలి, సో క్యాలిక్యులేషన్ చేయాలి అంటే కనుక ఫస్ట్ ఈ రెండు డెఫినేషన్ లో సాటిస్ఫై చేయాలి. రెండు డెఫినేషన్ లో సాటిస్ఫై చేయకపోతే ఇంకా మనం క్యాలిక్యులేషన్ కూడా వెళ్ళక్కర్లేదండి, ఇట్ ఈస్ నాట్ టాక్సబుల్ అని చెప్పేసి కంక్లూజన్ వచ్చేయచ్చు. The capital receipt is not taxable. Why? Because it has not satisfied the definition of capital asset or transfer, or it has satisfied the capital asset definition but it does not satisfy the definition of transfer. So suppose it has not satisfied the definition of capital asset as well as it has not satisfied the definition of transfer, then the capital receipt is not going to be taxable under the head income from capital gains. Okay, so ఈ నాలుగు క్యాలిక్యులేషన్స్, క్రైటీరియా క్యాలిక్యులేషన్స్ మనకి ఇంపార్టెంట్. ఓకే రైట్. సో టోటల్ గా మనం ఈ చాప్టర్ లో ఏం చూడబోతున్నాము అని చెప్పేసి కనుక ఒక్కసారి ఓవరాల్ గా మనం మాట్లాడుకుంటే ఏం చూడబోతున్నాం అంటే ఫస్ట్ క్యాపిటల్ అసెట్ డెఫినేషన్ చూస్తాం, తర్వాత ట్రాన్స్ఫర్ డెఫినేషన్ చూస్తాం. ఈ రెండు కండిషన్స్ సాటిస్ఫై చేస్తే అప్పుడు వచ్చే క్యాపిటల్ రిసిట్ ని టాక్సబుల్ క్యాపిటల్ గెయిన్ అరైవ్ అయ్యేంత వరకు క్యాలిక్యులేషన్ చేస్తాం. సో వచ్చిన క్యాపిటల్ రిసిట్ లోంచి ఏం మైనస్ చేస్తామండి, కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ ని మైనస్ చేస్తాం. తర్వాత క్యాపిటల్ గెయిన్స్ అరైవ్ అవుతాం, దీన్ని గ్రాస్ క్యాపిటల్ గెయిన్ అనుకోవచ్చు. ఓకే, సో ఆ గ్రాస్ క్యాపిటల్ గెయిన్ నుంచి ఎగ్జంప్షన్స్ ఏవైతే ఉంటాయో ఎగ్జంప్షన్స్ నేర్చుకుంటాం, ఎగ్జంప్షన్స్ మైనస్ చేస్తాం, అప్పుడు మిగిలింది ఏమొస్తుందండి, taxable capital gain. What we need is to calculate the taxable capital gain. Taxable capital gain అనేది arrive అవడం అనేది ఇక్కడ మనకి ఇంపార్టెంట్, అదే మనకి మెయిన్ క్రైటీరియా. ఓకే రైట్. So let us start with that
చార్జబిలిటీ సెక్షన్. సో చార్జబిలిటీ సెక్షన్ గురించి ఒకసారి మనం మాట్లాడుకుందాం. చార్జబిలిటీ సెక్షన్ ఎంత ఏమన్నారండి, ఇదంతా జస్ట్ అవుట్లైన్ అండి. క్యాపిటల్ గెయిన్స్ లో మనం ఏం క్యాలిక్యులేట్ చేయబోతున్నాం అనే దానికి అవుట్లైన్. వాట్ వీఆర్ గోయింగ్ టు క్యాలిక్యులేట్ టాక్సబుల్ క్యాపిటల్ గెయిన్. సో టాక్సబుల్ క్యాపిటల్ గెయిన్ అరైవ్ అవ్వాలంటే ఏం చేయాలి, ఫస్ట్ క్యాపిటల్ అసెట్ ఉండాలి, దాని తర్వాత ట్రాన్స్ఫర్ డెఫినిషన్ సాటిస్ఫై చేయాలి. ఆ రెండు అయితేనే అప్పుడు క్యాపిటల్ రిసీట్ టాక్సబుల్ క్యాపిటల్ రిసీట్ లోకి వస్తుంది. సో అప్పుడు కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ అడ్జస్ట్ చేసి గ్రాస్ క్యాపిటల్ గెయిన్ అరైవ్ అయ్యి ఆ గ్రాస్ క్యాపిటల్ గెయిన్ లోంచి ఎగ్జంప్షన్స్ మైనస్ చేస్తే వాట్ వి విల్ గెట్ ఈస్ taxable capital gain. So ultimate objective is to calculate the taxable capital gain under income from capital gains అండి. సో ఇదంతా జస్ట్ బ్రాడ్ అవుట్లైన్ అండి. ఈ బ్రాడ్ అవుట్లైన్ మనం చూసాం. నెక్స్ట్ మనం ఏం చూడబోతున్నాం అని చెప్పేసానంటే చార్జబిలిటీ సెక్షన్ అండి. సో చార్జబిలిటీ సెక్షన్ అంటే ఏమనుకున్నాం, ప్రతి హెడ్ ఆఫ్ ఇన్కమ్ కి ఏముంటది చార్జబిలిటీ సెక్షన్. ఈ చార్జబిలిటీ సెక్షన్ ఏంటి అంటే కనుక సాలరీస్ కి వచ్చేసరికి 15, హౌస్ ప్రాపర్టీస్ కి వచ్చేసరికి 22, ఇక్కడ క్యాపిటల్ గెయిన్స్ కి వచ్చేసరికి 45. ఓకే, సో ఒక్కసారి చార్జబిలిటీ సెక్షన్ మనం చూద్దామండి. ఓకే, సో ఒకసారి లిటిల్ బిట్ ఇంట్రడక్షన్ చూద్దామండి. ఆ తర్వాత మనం చార్జబిలిటీ సెక్షన్ గురించి ఒక్కసారి మాట్లాడుకుందాం. The objective of the Income Tax Act is to tax only income and items which are construed as income. Generally, revenue receipts are always considered as income chargeable to tax unless specifically exempted. దీని గురించి మనం మాట్లాడుకున్నాం. Like agricultural income, share of profit from the firm, etc. On the other hand, capital receipts are not chargeable to tax except when specifically provided in law to tax. అంటే క్యాపిటల్ రిసీట్స్ అయితే మాత్రం స్పెసిఫిక్ గా చెప్తే మాత్రమే టాక్సిబుల్ అవుతాయి అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. సో ఆల్ రెవెన్యూ రిసీట్స్ టాక్సిబుల్ ఎక్సెప్ట్ స్పెసిఫికలీ ప్రొవైడెడ్, ఆల్ క్యాపిటల్ రిసీట్స్ ఆర్ ఎగ్జామ్టెడ్ ఎక్సెప్ట్ స్పెసిఫికలీ ప్రొవైడెడ్ అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. This chapter deals with the profits and gains arising from the transfer of a capital asset carried out in the previous year shall be chargeable under the head capital gains to be in the the income of the previous year in which such transfer took place. This chapter also provides for certain exemptions, namely 54 exemptions and from the gross capital gain subject to fulfillment of certain conditions. Okay, from the above it may be understood that the following are the critical aspects of the chargeability under the head capital gains. ఏమేమి ఉన్నాయంటే కనుక there must be a capital asset. ఫస్ట్ ఏమి ఉండాలి, capital asset ఉండాలి. సో ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం, there must be a capital asset ఉండాలి. Such capital asset has been transferred. Such capital asset ఏం చేసి ఉండాలి, ట్రాన్స్ఫర్ చేసి ఉండాలి. ఓకే, నెక్స్ట్ there are gains from such transfer. సో గెయిన్స్ అంటే కంప్యూటేషన్ అండి. కంప్యూటేషన్ ఎలా అవుతా ఉంటే వచ్చిన క్యాపిటల్ రిసీట్ కి కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ మనం అడ్జస్ట్ చేస్తే వచ్చేది ఏంటి, గ్రాస్ క్యాపిటల్ గెయిన్. ఓకే, రైట్. అండ్ అప్లికబిలిటీ ఆఫ్ ఎగ్జంప్షన్స్. సో గ్రాస్ క్యాపిటల్ గెయిన్ నుంచి ఈ ఎగ్జంప్షన్స్ మైనస్ చేస్తే మనకు వచ్చేది ఏంటండి, టాక్సబుల్ క్యాపిటల్ గెయిన్. సో టాక్సబుల్ క్యాపిటల్ గెయిన్ అరైవ్ అవ్వడం అంటే ఇది ప్రొసీజర్ అని చెప్పేసి చెప్తున్నాడు. సో ఇప్పుడు మనం ఒకసారి చార్జబిలిటీ సెక్షన్ 45 కి చూద్దామండి. సో చార్జబిలిటీ సెక్షన్ 45 ని డీటెయిల్ గా చూడొద్దు, జస్ట్ అట్ ఏ గ్లాన్స్ చూద్దాం, ఆ తర్వాత ఇన్ డీటెయిల్ గా నేను మాట్లాడతాను. The scope of the head capital gains could be understood clearly if the provisions of the 45 are analyzed in the following manner. Subsection 1 of 45 is a general provision applicable to all transactions
ఓకే, మనం ఇప్పుడు చూడబోయేది కూడా ఓన్లీ జనరల్ ప్రొవిజన్ గురించే మాట్లాడుకుందాం. ఆ తర్వాత స్పెషల్ ప్రొవిజన్స్ గురించి మనం మాట్లాడుకుందాం. సో ఫస్ట్ 45 సబ్సెక్షన్ 1 లో ట్రాన్స్ఫర్ ఆఫ్ ఏ క్యాపిటల్ అసెట్, క్యాపిటల్ అసెట్ ని నువ్వు ట్రాన్స్ఫర్ చేసినట్లయితే అప్పుడు ఏ ప్రీవియస్ ఇయర్ లో ఇన్ విచ్ ట్రాన్స్ఫర్ టేక్స్ ప్లేస్, ట్రాన్స్ఫర్ అనేది జరిగిందో అక్కడ కన్సిడరేషన్ ఫర్ ది ట్రాన్స్ఫర్, ఆ కన్సిడరేషన్ ని మనం దేనికి తీసుకుంటాం, క్యాపిటల్ రిసిప్ట్ కింద తీసుకుని దానికి కంప్యూటేషన్ లో కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ అది అడ్జస్ట్ చేసిన తర్వాత వాట్ వి విల్ అరైవ్, ఇదంతా కూడా కంప్యూటేషన్ అండి, ఇదంతా కూడా కంప్యూటేషన్ ఆఫ్ గ్రాస్ క్యాపిటల్ గెయిన్. సో గ్రాస్ క్యాపిటల్ గెయిన్ కంప్యూటేషన్ చేసిన తర్వాత దానికి ఎగ్జామ్షన్స్ అనేవి అడ్జస్ట్ చేస్తే వచ్చేదేంటి, టాక్సబుల్ క్యాపిటల్ గెయిన్. ఇది అంతా కూడా జనరల్ ప్రొవిజన్ అండి. ఓకే, సో చార్జబిలిటీ సెక్షన్ ఏం చెప్తుందంటే, చార్జబిలిటీ సెక్షన్ లో జనరల్ ప్రొవిజన్స్ స్పెషల్ ప్రొవిజన్స్ రెండు ఉన్నాయి. సో జనరల్ ప్రొవిజన్ గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం, ఆ తర్వాత డీటెయిల్ గా మాట్లాడుకుందాం అండి. నెక్స్ట్ మాట్లాడతానండి. సో ఫస్ట్ జనరల్ ప్రొవిజన్ ఏం చెప్పింది అంటే కనుక, జనరల్ ప్రొవిజన్ ఎక్కడ చెప్పారండి జనరల్ ప్రొవిజన్, సబ్సెక్షన్ 1, సబ్సెక్షన్ 1. సో సబ్సెక్షన్ 1 లో ఏం చెప్పారంటే, ట్రాన్స్ఫర్ ఆఫ్ క్యాపిటల్ అసెట్, ఫస్ట్ క్యాపిటల్ అసెట్ ఉండాలి, దాన్ని ట్రాన్స్ఫర్ చేసి ఉండాలి. దెన్ అప్పుడు వచ్చిన ఏ ప్రీవియస్ ఇయర్ లో అయితే కనుక ఈ ట్రాన్స్ఫర్ అనేది జరుగుతుందో, ఇన్ ద ప్రీవియస్ ఇయర్ ఇన్ విచ్ దిస్ ట్రాన్స్ఫర్ టుక్ ప్లేస్, ఓకే, ఆ ఇయర్ లో మనకు ఎంతైతే క్యాపిటల్ రిసిప్ట్ కన్సిడరేషన్ కింద వస్తుందో ఆ కన్సిడరేషన్ ని మనం ఏం చేస్తామండి, టాక్సబుల్ అండర్ ది హెడ్ ఇన్కమ్ ఫ్రమ్ క్యాపిటల్ గెయిన్స్ అని చెప్పేసి అని జనరల్ ప్రొవిజన్ మనకి చెప్తుంది. ఓకే, సో ఈ జనరల్ ప్రొవిజన్ కు మనకు అర్థం కావాలంటే కనుక ఫస్ట్ మనకి అర్థం అవ్వాలండి, ఫస్ట్ వీ నీడ్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ క్యాపిటల్ అసెట్, ఆ తర్వాత వాట్ ఈస్ ట్రాన్స్ఫర్. సో క్యాపిటల్ అసెట్ అర్థమయ్యి ఆ తర్వాత డెఫినేషన్ ఆఫ్ ట్రాన్స్ఫర్ అర్థమైతే అప్పుడు మనం ఎందులోకి దిగుతాం, కంప్యూటేషన్ అనే పార్ట్ లోకి దిగుతాం. సో కంప్యూటేషన్ పార్ట్ లోకి దిగాలంటే ఈ రెండు కండిషన్స్ ఇక్కడ మనం చూసిన క్రైటీరియా ప్రకారం ఈ రెండు కండిషన్స్ మనం సాటిస్ఫై చేయాలి. ఈ రెండు కండిషన్స్ సాటిస్ఫై చేస్తే అప్పుడు కంప్యూటేషన్ అనే పార్ట్ లోకి వెళ్తాం. ఆ కంప్యూటేషన్ పార్ట్ అయిపోయిన తర్వాత వాట్ వి విల్ అరైవ్, గ్రాస్ క్యాపిటల్ గెయిన్ అరైవ్ అవుతాం. దానికి ఏం చేస్తాం, ఎగ్జామ్షన్స్ అనేవి అడ్జస్ట్ చేస్తాం. ఆ తర్వాత మిగిలిందే మనకి ఏమవుతుంది, టాక్సబుల్ క్యాపిటల్ గెయిన్, వాట్ వీఆర్ గోయింగ్ టు ట్యాక్స్. మనం ట్యాక్స్ చేయబోయేది, మనం అరైవ్ అవ్వబోయేది ఇదేనండి, క్యాపిటల్ గెయిన్, టాక్సబుల్ క్యాపిటల్ గెయిన్ మనం అరైవ్ అవ్వబోతున్నాము. ఓకేనా, సో దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే రైట్. సో మనం ఏం చేస్తామంటే నెక్స్ట్ క్లాస్ కి వచ్చేసరికి, నెక్స్ట్ క్లాస్ లో మనం క్యాపిటల్ అసెట్ డెఫినేషన్ చూస్తామండి. ఇట్స్ ఎలాబరేటివ్ డెఫినేషన్, చాలా పెద్దది, చాలా ఇంపార్టెంట్. క్యాపిటల్ అసెట్ డెఫినేషన్, ట్రాన్స్ఫర్ డెఫినేషన్ నెక్స్ట్ క్లాస్ లో మనకి కంప్లీట్ అవుతాయి. సో నెక్స్ట్ క్లాస్ అనేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే గనక ఈ రెండు బేసిక్స్ లేకుండా, మనకి రెండు సాటిస్ఫై చేయకుండా మనకి ఏమవుతుంది, క్యాపిటల్ రిసిప్ట్ అనేది వచ్చిన క్యాపిటల్ రిసిప్ట్ అనేది క్యాపిటల్ గెయిన్స్ అనే హెడ్ లో టాక్సబుల్ కాదు. సో టాక్సబుల్ క్యాపిటల్ గెయిన్ రావాలంటే కనుక we need to see the definitions of capital asset and transfer. సో ఇక్కడ సెషన్ ఎండ్ చేస్తున్నానండి. రేపటి క్లాస్ లో మనం ఈ క్యాపిటల్ గెయిన్స్ ని కంటిన్యూ చేద్దాము. కానీ మీరు రేపు వచ్చేసరికి ఏం చేయాలంటే కనుక ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీలో ప్రాబ్లమ్స్ అన్ని కూడా మీరు చేసుకురావాలి. ఓకే, రేపటికి హోంవర్క్ ఏంటంటే ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీలో ప్రాబ్లమ్స్ అన్ని కూడా మీరు చేయాలండి. ఓకే, ఎందుకంటే సోఫార్ 3 days టైం ఇచ్చాను. 3 days మనం క్లాస్ సెషన్ అనేది జరిగింది కాబట్టి మనకి ఏంటంటే ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ కంప్లీట్ అయిపోయింది కాబట్టి టోటల్ గా ప్రాబ్లమ్స్ అనేవి ఇప్పటివరకు ఉన్నాయని కంప్లీట్ చేసేయండి. ఇవాళ కంప్లీట్ చేసేయండి. రేపు మీరు చేశారా లేదా అని చెప్పేసి ఒక్కొక్కరికి ఇండివిజువల్ గా నేను చెక్ చేస్తానండి. ఓకేనా, రైట్, థ్యాంక్ యూ. సెషన్ ఎండ్ చేస్తున్నానండి.